జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎన్నికల్లో తగిలిన దెబ్బ చిన్న దెబ్బ కాదు, మనందరికీ తెలుసు. కోలుకోవడానికే 5 ఏళ్లు పట్టే దెబ్బనైతే ప్రజలు కొట్టారు. అయితే అసలు 5 ఏళ్ల పాటు వైసీపీ పార్టీ ఉంటుందా అంటే అనుమానం కలుగుతుంది. పార్టీ అనేది నిలబెట్టుకుంటే రేపు కోలుకోవచ్చు, కోలుకోకపోవచ్చు. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీలో ఒక్క నేత కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆ పార్టీలో ఉండే ప్రయత్నం చేయట్లేదు. ఈవెన్ సరే ఓడిపోయిన వాళ్ళు పార్టీలు మారారంటే వాళ్ళ స్వార్థం కోసం మారారేమో అనుకోవచ్చు. ఆల్రెడీ పదవుల్లో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా కానివ్వండి, ఎమ్మెల్సీలుగా కానివ్వండి, ఎంపీలుగా కానివ్వండి ఉన్నవాళ్ళు సైతం రాజీనామాలు చేసి మేము సైకిల్ ఎక్కుతామంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల వారికి విశ్వసనీయత సన్నగిల్లింది. ఈరోజు తాజాగా ఎవరైతే బేదా మస్తాన్ రావు కానివ్వండి, మోపిదేని కానివ్వండి, వీరిద్దరు ఎంపీలు వాస్తవానికి ఇప్పటివరకు రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా బలం ఉందని చెప్పి గుండెల మీద ధైర్యంగా చేసుకునేవాడు. బట్ ఇప్పుడు ఆ ధైర్యం కూడా నిలబడే పరిస్థితి లేదు. అటు మోపిదేవి, ఇటు మస్తాన్ రావు వీరిద్దరూ కూడా వారి పదవులకు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసి ఈరోజు రాజ్యసభ చైర్మన్కి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఆమోదం పొందడం కూడా ఖాయమే. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేశారు కాబట్టి ఎప్పటికీ నేను రాజీనామా చేస్తున్నట్టుగాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆల్రెడీ మోపిదేవి మీడియా సమక్షంలో ప్రకటించడం జరిగింది. బేదా మస్తాన్ రావుతో కలిసి మేము రాజీనామా చేస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోతులు సునీత కూడా అటు పార్టీ సభ్యత్వానికి, ఇటు ఎమ్మెల్సీ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేసింది. సో వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వదిలేస్తున్నారు. దీనికి ప్రధానంగా వారు చెబుతున్నటువంటి రీజన్ ఏంటంటే దారుణమైన ఓటమి తరువాత కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు. ఏదైతే ఎన్నికలకు ముందు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరుందో అదే తీరుతో ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడు తప్ప ఎందుకు ఇంత దారుణ పరాజయాన్ని చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ప్రజలు చీకొట్టారు, ఈవెన్ రాయలసీమలో నాకు తిరుగులేదు అనుకున్నటువంటి ప్రాంతంలో కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి పడిపోవాల్సి వచ్చిందనేది కనీస ఆత్మ పరిశీలన చేసుకోకుండా అదే నియంతత్వ పోకడి, అదే దురుసుతనం, అదే ఎమ్మెల్యేలని ఎంపీలని కలవకపోవటం, అదే నాయకులకు సమయం ఇవ్వకపోవటం, దీంతో వాళ్ళకి అర్థమైంది ఒకటే, ఒక రాజకీయ పార్టీని నడిపే విధానం ఇది కాదు. సాధారణంగా తప్పులు జరుగుతాయి, ఒప్పులు జరుగుతాయి. పార్టీలో గెలవటం సహజమే, ఓడిపోవడం సహజమే. సో దాన్ని కూడా నేను కాదంటే 23 సీట్లతో ఉన్నటువంటి పార్టీ ఈరోజు 164 సీట్లకు రాలేదా కూటమి? సో వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయి. బట్ ధోరణి మారాలి. ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు ఒక విషయం చెప్తా, జగన్మోహన్ రెడ్డికి ప్రజా తీర్పు మీద ఎంత చిత్తశుద్ధి ఉందనేది నేను ఒక ఉదాహరణ చెప్తా. ఎవరైనా సరే ఓడిపోయిన తర్వాత మేము ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం, వచ్చే ఎన్నికల నాటికి బలపడతాం, తప్పులు సరిదిద్దుకుంటాం, ప్రజల పక్షాన పోరాడతామని ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పును శిరసావిస్తున్నామనే మాట ఈ దాదాపు 75 రోజులు 80 రోజులు గడిచిందేమో ఇప్పటి వరకు కూడా చెప్పలా. ప్రజల తీర్పుని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలా. ఏమంటాడు? మీడియా సమావేశం ఓడిపోయిన రోజు, ఫలితాల రోజు మీడియా సమావేశం పెట్టి ఏమన్నాడు? నేను ఇచ్చిన పథకాలు ఏమైపోయినాయి, నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు, నా అన్నదమ్ములు ఏమైపోయారు, నా అమ్మఒడు ఏమైపోయింది, నా నాడు నేడేమైపోయింది. ఆల్రెడీ నువ్వు 5 ఏళ్ళు పాడిన పాఠమే అది. అయినా నిన్ను ప్రజలు ఓడించారు. ఓడిపోయిన తర్వాత ముందు నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటి? ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని నువ్వు ఒప్పుకోవాలా. నువ్వు రాజకీయాల్లో ఉన్నావు అంటే నీ అహంకారం తగ్గించుకోవాలా, ప్రజా తీర్పుని శిరసావించాలి. 151 వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు ఎగరేలేదా? వేసావు కదా, ప్రజలు నన్ను గెలిపించారన్నావు కదా, మరి ప్రజలు ఓడించినప్పుడు ఎందుకు ఓడించారని ఒప్పుకోవు? ఎందుకు ప్రజల తీర్పుని నేను గౌరవిస్తున్నానని నువ్వు ఎందుకు చెప్పవు? అది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అహంకారం. ఆ అహంకారం వల్లే ఈరోజు వైసీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతున్నారు. తాజాగా అటు ఎమ్మెల్సీ పోతులు సునీత వ్యవహారంలో కానివ్వండి, ఇటు మోపిదేవి వ్యవహారంలో కానివ్వండి, మస్తాన్ రావు కానివ్వండి, వీళ్ళంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి నైజం గిట్టక ఇది ఒక పార్టీని నడిపే విధానం కాదు, ఇలా అయితే అసలు ఈ పార్టీ మనుగడే ఉండదని చెప్పి ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి తప్ప పార్టీలో ఎవరు మిగిలేటట్టు కనపట్ల. ఇప్పుడు రాజ్యసభలో విజయసాయి రెడ్డి తప్ప ఇంకొక వ్యక్తి నిలబడతాడా అంటే కష్టమే. ఎందుకంటే ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా 100 రోజులు కూడా గడవల కూటమి పాలన. సాధారణంగా ఎవరైనా 6 నెలలు లేదా ఏడాది పాటు చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని అంచనా వేసుకుని అటు దూకటం ఏదో ఒకటి చేస్తారు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల విసుగు చెంది ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా కాకముందే పార్టీ గోడలు దూకేసే పరిస్థితి. ఆల్రెడీ ఉన్న పదవులకు కూడా రాజీనామా చేసి వెళుతున్నారు అంటే అది ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకత,
ఏకఛత్రాధిపత్యం ఏదైతే ఇప్పటి వరకు వైసీపీ పార్టీలో జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాకపోతే నిన్న మొన్నటి వరకు తెర ముందు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కనపడేవాళ్ళు ఇప్పుడు కనపడటం లేదు, అంతే తేడా. బట్ జరగాల్సింది సేమ్ టు సేమ్ అదే జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రాలో ఉంట్లా. ఇప్పటికి 5 సార్లు 6 సార్లు బెంగళూరు ప్యాలెస్కి పారిపోయాడు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నట్టున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ లండన్ టూర్కో ఎక్కడికో ప్యారిస్ టూర్కి ఒక 20 రోజులు గడువు అడిగాడు, 20 రోజులు పర్మిషన్ అడిగాడు. అంటే 20 రోజులు పారిపోతున్నాడు. అంటే కనీసం రాష్ట్రంలో ఉండి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలి అనే కనీస జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ ప్రజలే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు నేను ఎందుకు ఆడ కోసం పోరాడాలి అనుకుంటున్నాడు ఏమో తెలియదు. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీకి ఇదే మింగుడు పడిన అంశంగా మారింది. దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. రాజ్యసభలో వైకాపా రివర్స్. రాజ్యసభ చైర్మన్ను నేడు కలిసి రాజీనామాలు సమర్పించనున్న మోపిదేవి మస్తానరావు ఆల్రెడీ అయిపోయినాయి. త్వరలో 2 విడతల్లో మరో 6గురిది అదే దారి. నేను ఇందాకే చెప్పా, అక్కడ విజయసాయిరెడ్డి తప్ప ఎవరు మిగలరు. విజయసాయిరెడ్డి కూడా ఏ బీజేపీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలుగుదేశంలోకి రాలేడు కాబట్టి. తెదేపా వైపు 4, భాజపా వైపు 4 చూపు. ఇది నేను చెప్పేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు 4 చూస్తున్నారు, బీజేపీ వైపు 4 చూస్తున్నారు, ఎందుకంటే ఈ మొత్తం కూడా పొత్తు ధర్మంలో ఉన్నాయి కాబట్టి అటు చూస్తున్నారు. సో ముఖ్యంగా అత్యంత నమ్మకస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు మోపిదేవి కానివ్వండి, వెంకటరమణ కానివ్వండి, లేదా బేదా మస్తానరావు కానివ్వండి. సాధారణంగా రాజ్యసభ అనేవి కూడా వాళ్ళకి అత్యంత నమ్మకస్తులు, విధేయతగా పార్టీకి పనిచేసిన వాళ్ళకే ఇస్తారు. బట్ ఎంత పదవులు ఇచ్చినప్పటికీ కూడా ఆ పార్టీ మనుగడే ఉండదు. జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చట్లేదు అన్నప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకుంటారు. సో దీనికి సంబంధించిన ఇంకో వార్త కూడా వచ్చింది. సో జగన్కు బిగ్ షాక్. వైసీపీకి మోపిదేవి గుడ్ బై. ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా రాజ్యసభలో సభ్యత్వానికి వెంకటరమణ నేడు రాజీనామా, త్వరలో తెలుగుదేశం పార్టీలోకి. అదే దారిలో మరొక ఎంపీ మస్తానరావు, అయోధ్య రామిరెడ్డి, బోస్ బాబురావు వైసీపీని వేడతారని ప్రచారం. సో త్వరలో జరగబోయేది అదే. అలాగే మేడ రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య మనకు తెలుసు అందరికీ. సో పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఇక వైసీపీలో మిగిలిన ఎంపీలు వైవి సుబ్బారెడ్డితో పాటు, సాయిరెడ్డితో పాటు నత్వాని నిరంజన్ రెడ్డి. సరే వీళ్ళంటే నామినేటెడ్ పదవుల్ని కావాలని తెచ్చుకున్నారు కాబట్టి ఉంటారు అనుకోండి. సో మండలి సభ్యత్వానికి సునీత రాజీనామా. సో ఓవరాల్గా వైసీపీ పార్టీలో ఇక పార్టీయే మిగలబోయేది లేదు. పూర్తిగా అంటే అధికారంలో ఉన్నవాళ్ళు, పదవులు ఉన్నవాళ్ళే రాజీనామా చేస్తే ఏమీ లేకుండా ఓడిపోయిన వాళ్ళు పార్టీలో ఉంటారా? ఉండే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ ధోరణే ఈరోజు పార్టీ పతనానికి ప్రధాన కారణం. ఎండ్ ఆఫ్ వైసీపీ అని చెప్పి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, తెలుగుదేశం సోషల్ మీడియా కానివ్వండి ప్రచారం చేసేది. సరే ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ లాగా ప్రచారం చేస్తున్నారు అనుకున్నాం, కానీ నిజంగానే ఎండ్ ఆఫ్ వైసీపీ అయిపోయింది. ఎన్నికల తరువాత వైసీపీ పార్టీ ఉండదని చాలామంది టీడీపీ సీనియర్ నేతలు చెప్పారు. అది బహుశా ఇదేనేమోనని అనిపిస్తుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి విధానాల వల్లే పార్టీ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతుందని చెప్పి వైసీపీలోనే చర్చ నడుస్తుంది.